ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు అంటే ఏంటి అర్థం? బ్రతికి ఉన్న దేవుడు. మరి చచ్చిన దేవుడు కూడా ఉన్నారంటే ఉన్నారు లోకంలో. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, డబ్బు కాళ్ళని ఎంతమంది కింద పెడతారు? కాళ్ళ కింద ఎవరైనా పెడతారా? డబ్బును కింద పెడితే ఏం చేస్తారు? కళ్ళ కత్తుకుంటాం. ఎందుకు? ధనలక్ష్మి కాబట్టి. అంటే డబ్బును దైవంగా చూస్తున్నాం కాబట్టి. కానీ చూడవలసిన గ్రంథాన్ని దైవంగా చూడడంలా, చూడకూడదని దైవంగా భావిస్తూ మనం ఏం చేస్తున్నాం? కళ్ళ కత్తుకుంటున్నాం. అంటే దేవుడు సృష్టిని సృష్టించి సృష్టిలో ఉన్న వాటిని ఏదండి అంటే మనం ఏం చేస్తున్నాం? వాటికి నమస్కరిస్తున్నాం. సజీవమైన దేవుడు ఎందుకంటే ఈయన సృష్టికర్త. అంటే మనకి ఈయన సృష్టికర్త కాబట్టి, ఈయన సజీవుడే కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, నిర్దోషి కాబట్టి ఈయన స్తోత్రాత్ముడు. మనం స్తుతించగలిగే దేవుడు ఈయన.